TV9 న్యూస్కు స్వాగతం. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసుల అదుపులో తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావతి రవీంద్రకుమార్ పోలీస్ స్టేషన్కు చేరుకుని కంచర్ల భూపాలరెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావతి రవీంద్రకుమార్ మాట్లాడుతూ పూర్తయిన మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ను రాజకీయ కారణాలతో ప్రారంభించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఆనాడు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో భూపాలరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మర్రిగూడ ఫ్లైఓవర్ 50 కోట్ల రూపాయలతో నల్లగొండ చౌరస్తాలో మర్రిగూడ బైపాస్ రోడ్డుకి ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. ఆనాడు దాదాపుగా 90% పనులు కూడా పూర్తయింది. అంతలోనే ఎన్నికలు రావడం, మా ప్రభుత్వం మారిపోవడం, మా శాసనసభ్యులు లేకపోవడం, మా ప్రభుత్వం లేకపోవడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా, అందులో R&B మంత్రి ఆయన వచ్చిన తర్వాత కూడా మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. పూర్తయిన ఫ్లైఓవర్ని ప్రారంభం చేస్తలేదు. అక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ కాకముందు 22 మంది చనిపోయారు. ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కూడా ప్రారంభం చేయక ఒక వ్యక్తి కూడా మళ్ళీ ఆ ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది జరిగింది. దీని మీద అనేక పర్యాయాలు మా మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు, సంబంధించిన R&B అధికారులు, ENC గారి నుంచి మొదలుకొని ఇంజనీర్లు అందరూ కూడా పదే తొందరగా ప్రారంభం చేయండి, ట్రాఫిక్ ఫ్రీ చేయండి, యాక్సిడెంట్లను నివారణ చేయండి అని చెప్పి అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కానీ అధికారులలో చలనం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాకు పట్టిన శని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన శాఖకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో పూర్తయిపోయిన ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవం చేయడానికి సమయం లేదండి. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే మీరు దేవరకొండ వాళ్ళు, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేనున్నప్పుడు డిండి డబుల్ రోడ్డు బ్రిడ్జ్ దాకా, మైనంపల్లి బ్రిడ్జ్ దాకా 7 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించిన. కేటీఆర్ గారు చివరిలో నల్లగొండలో అన్ని రోడ్లన్నీ కూడా ప్రారంభంతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం చేసారు. అప్పుడు వారు దాన్ని మళ్ళీ ఏం చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రాగానే ఆయన R&B మంత్రిగా మన దగ్గర వచ్చి ఆ మీనాక్షి హోటల్ చౌరస్తాలో శంకుస్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. ఆ రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద బొంద కట్టారు, బిందానం కట్టారు, ఒక బండి వేసిపోయారు. దాన్ని తగులుకొని కొంతమంది యాక్సిడెంట్లు అవుతుంది. కనీసం ఆ రోడ్డు పూర్తి చేసే సోయి ఉండదు వీళ్ళకు. R&B మంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రోడ్లకే దిక్కు లేదు. ఇక్కడ పనులు అయితే లేవు. అయిపోయిన పనులను ప్రారంభోత్సవం చేయడానికి ఆయనకు సమయం సరిపోతలేదు. కొన్ని ముఖ్యమంత్రి వచ్చిండు, వర్చువల్గా అనేక రోడ్లు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన మెడికల్ కాలేజీలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవం చేశారు. అందులో అది పెట్టి ప్రారంభం చేసి ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలి కదా. ఏమీ లేదు, వీళ్ళు కొత్తగా తెచ్చేది ఏం లేదు. మా ప్రభుత్వంలో మేము తెచ్చిన పనులకు పూర్తయిన వాటికి కూడా ప్రారంభోత్సవం చేయకుండా కావాలని ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాని మీద ఈరోజు మా నల్గొండ బీఆర్ఎస్ పార్టీ వారి ఇన్ఛార్జ్ భూపాలరెడ్డి గారితో పాటు అక్కడ ఉండే మా పార్టీ నాయకులందరూ కూడా నిరసన తెలపడానికి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తే మంచితనంగా మేము ప్రారంభం చేస్తాం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోతాం, లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అధికారులు చెప్పాలి. లేకుంటే కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అది మాట్లాడకుండా పాపం వారిని ఒక అవమానకర పద్ధతిలో, ఇక్కడ చూడండి కనీసం అంగి కూడా లేదు, అంగి చింపేసి అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఒక మాజీ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎలాంటి వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టి, శారీరకంగా గుంజి బట్టలన్నీ చెప్పి అంగి లేకుండా అక్కడి నుంచి ఏదో డెకాయిట్ అయినట్టు, ఏదో బందిపోటు అయినట్టు దేవరకొండ దాకా నల్గొండ దేవరకొండకి ఎందుకు తీసుకురావాలండి? ఏం తప్పు చేసిర్రు? ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే కూడా ఈ రకంగా అరెస్టులు చేస్తారా? అవమానపరుస్తారా? బట్టలు చింపేస్తారా? కనీసం ఆ సమస్య ఎట్లా పరిష్కారం కావాలని మాట్లాడే ధైర్యం కానీ దమ్ము కానీ ఈ అధికారులకు లేదు, ఆ ప్రభుత్వంలో పనిచేసే ప్రజాప్రతినిధులకు లేదు.
ఎంతసేపు వాళ్ళకు ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఏ కాంట్రాక్టర్ని భయపెట్టాలి, ఎక్కడ మట్టి అమ్ముకోవాలి, ఎక్కడ ఇసుక అమ్ముకోవాలి, ఎక్కడ కమిషన్లు దొబ్బాలి, ఇలాంటి పనులు తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనలు ఎక్కడ కూడా లేరు. దీనికి ఇన్ని రోజులు ఓపిక పెట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పెట్టాలి? మా పార్టీ మేము ప్రధాన ప్రతిపక్షం, మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము తెచ్చిన పనులు కూడా పూర్తి చేయకపోతే కొత్తగా మీరు ఎట్లా చేయరు తేరు, కానీ మేము తెచ్చిన పనులు కూడా పూర్తి చేయకపోతే మరి మేము అడగాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ప్రజల పక్షాన కొట్లాడతాం, తప్పకుండా కొట్లాడతాం. దీని మీద కూడా పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో ఇవాళ ప్రభుత్వం ఉందని ఉట్లాడి మా మీద ఏదో కేసులు పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా మా మీద దాడులు చేయడం కాదు. మీరు కూడా మనుషులే, మీ పిల్లలు ఉంటారు, మీ భార్యలు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతారు. మీ అందరి కొరకే మేము పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం ఉందని వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇటుబడితే అటు మమ్మల్ని అవమానించే పద్ధతిలో మీరు ఈ కార్యక్రమాలు చేస్తే మాత్రం మీ మీద కూడా తిరగబడతాం. రానున్న రోజుల్లో తప్పకుండా మీకు గుణపాఠం చెప్తాం.